కేంద్రం రాష్ట్రం కయ్యంతో రాష్ట్రంలో పంటల సాగు సందిగ్ధంలో పడింది. కేంద్రం కోటాను మించి పంటలు కొనబోమన్న ప్రకటనతో అయోమయం నెలకొన్నది. రైతులతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం కొనుగోలు చేయదంటే మక్క పంట వెయ్యాలా వద్దా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏ పంట ఎంత కొంటారో, ఏ జిల్లాలో ఎంత కొంటారో సర్కారు లెక్క తేల్చడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది. కేంద్రం ఎంత కొంటే అంతే ఫైనల్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పంటను కొనుగోలు చేయమన్నా పిడుగులాంటి వార్తతో రాష్ట్ర రైతాంగమంతా సందిగ్ధంలో పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతాంగాన్ని సమిధలుగా మార్చుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి కయ్యంతో వానాకాలం పంట సాగు విషయంలో సంకట పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వానాకాలం సాగు పనుల్ని రైతులు మొదలుపెట్టారు. ఇంతలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులపై ఇలాంటి బాంబు పేల్చడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొన్నది. కేంద్రం ఏ పంట కొంటుందో, ఎంత కొంటుందో అన్న విషయాలు అటు సర్కారు చెప్పక రైతాంగానికి తెలియక ఆందోళన చెందుతున్నారు. కేంద్రంపై నెపం పెట్టి హడావిడి ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు సంబంధించి రైతులపై స్పష్టత ఇవ్వకుండా గాలికొదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ పంటను ఎంత కోటాలో కొనుగోలు చేయాలంటే అంతే కొంటామని రేవంత్ సర్కారు ప్రకటించింది. తాము కొనుగోలు చేయబోమని చెప్పిన రాష్ట్ర సర్కారుపై కేంద్రం ఏ పంట ఎంత కొనుగోలు చేస్తుందో చెప్పే బాధ్యత కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలంలో రాష్ట్రంలో 1.37 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 69.89 లక్షల ఎకరాల్లో, మక్క 6.9 లక్షలు, కందులు 4.31 లక్షలు, పత్తి 50.70 లక్షలు, వేరుశెనగ 25,000, జొన్న 24,000 ఎకరాల చొప్పున సాగయ్యాయి. ఈ వానాకాలంలోనూ 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందులో గతంలో మాదిరిగానే వరి 69 లక్షల ఎకరాల్లో, కందులు 5 లక్షలు, మక్క 7 లక్షలు, పెసర 50,000, జొన్నలు 30,000, పత్తి 53 లక్షల ఎకరాల చొప్పున సాగుతాయని అంచనా వేస్తున్నది. కేంద్రం ఏ పంటలు కొనుగోలు చేస్తుంది, ఎంత కొనుగోలు చేస్తుంది అన్న అంశంపై రాష్ట్ర సర్కారు స్పష్టత ఇవ్వడమే లేదని రైతులు మండిపడుతున్నారు. పంటలు ఎలాగూ కొనుగోలు చేయడం చేతగాదని చెప్తున్నారని, కనీసం కేంద్రం ఎంత కొంటుందో, ఏ పంట కొంటుందో చెప్పడం కూడా చేతగాదా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ వానాకాలంలో పంటలు వేయాలా వద్దా అని గగ్గోలు పెడుతున్నారు. రైతులతో మునుపెన్నడూ లేని రీతిలో ఇలా దొంగచాటు రాజకీయాలు చేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటలు సాగు చేసిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే వ్యాపారుల దయతోనే రైతులు బతకాల్సిన దుస్థితి దాపరిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రైతులు మళ్లీ అప్పుల పాలై రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.